వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. அன்றி உலகம் அளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி குன்று குனிலா வேந்தாய் கடல் போத்தி குன்ற குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி இன்றென்றன் சேவகமே ஏத்திப்பழை கொள்வான் ఇంద్రియాం బంధోం ఇరంగేలోరెంబావాయ్. నీకు మంగళము పలుకుటకు వచ్చాము అని కదా గోదాదేవి తన చెల్లెతో పాటు వచ్చి చెప్పినటువంటి మాట. ఏం మంగళం చెప్తారు, దేనికి మంగళం చెప్తారు, ఎందుకు మంగళం చెప్తారో వివరం చెప్పుకుంటున్నారు. ఇలా కొలిచిన చరణాలకు మంగళం. ఒకప్పుడు బలి చక్రవర్తిని అనుగ్రహించటం కోసం అతడి నుండి స్వర్గాన్ని తీసుకుని ఇంద్రుడికిచ్చి ఆ కార్యక్రమం కోసం 3 అడుగులు దానం అడిగిన సందర్భంలో భూమినంతా ఒక పాదంతో కొలిచినటువంటి పాదం ఉంది. ఆ పాదానికి, దివ్య పాదాలకి నమస్కారం. భూమినంతా ఒక్క పాదంతో కొలిచినటువంటి పాదాలవి, వాటికి నమస్కారం. అలాగే శకటాసురుణ్ణి కాలితో అలా ఎగరగొట్టినటువంటి పాదం ఉంది, ఆ పాదానికి నమస్కారం. బండి చక్రం రూపంలో వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే మీదకొస్తూ ఉంటే పాలు తాగుతూనే పిల్లలు కాళ్ళు చేతులు ఖాళీగా ఉండవు కదా, ఏదో పని చేస్తారు, అట్లా కాలు అలా విసిరాడు. కాలు అలా విసిరితే ఆ చక్రం కొట్టుకుని వెళ్ళి ఎక్కడో పడింది, ప్రాణం పోయింది. అలా కాలితో ఎగరగొట్టినటువంటి పాదానికి, ఆ బలిష్టమైనటువంటి ఆ పాదానికి మంగళం. లంకను కూల్చినటువంటి పాదాలకి మంగళం. ఆ లంకనంతా సమూలంగా నశింపచేశాడు. ఎలా నశింపచేశాడు? పాదమని ఎందుకు చెప్పడం? అయోధ్యానగరం నుండి కిష్కింధ వరకు, కిష్కింధ నుండి లంకానగర సమీపం వరకు ఎలా వెళ్ళాడండి రాముడు? ఏమన్నా వాహనం ఎక్కాడా? లేదు కదా, పాదాలతో నడుచుకుంటూనే వెళ్ళాడుగా. అలా నడిచిన పాదం ఏదైతే ఉందో, లంకని నశింపజేసినటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదానికి నమస్కారం. అసురద్వయాన్ని అణచివేసినటువంటి పాదాలకు నమస్కారం. అంటే ఒకప్పుడు వత్సాసురుడు అనేటటువంటి వాడు ఆవుదూడ రూపంలో వస్తే వాడిని వడిసెలలో రాయిలాగా చేసి, ఇంకా గట్టిగా చెప్పాలంటే చేత్తో ఇట్లా పట్టుకుని గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టు తీసుకొట్టాడు. ఆ చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి రాక్షసుడు కూడా చెట్టుతో పాటు కింద పడి చనిపోయాడు. చేసింది ఒకటే పని, 2 పనులు జరిగాయి. మరి అలా గిరగిరా తిప్పాలి అంటే ఏం చెయ్యాలి? ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకి పెట్టి ఒక భంగిమలో చెయ్యాలి. ఇట్లా కూర్చుని ఇట్లా వేసి గాని, నిలబడి కదలకుండా గాని వెయ్యలేరు. ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టి ఇట్లా తిప్పి బలవంతో ఉపయోగించి వేస్తే ఆ చేతిలో ఉన్నటువంటి వత్సాసురుడు వెళ్ళి చెట్టుకు తగిలి
వత్సాసురుడు కపిత్తాసురుడు ఇద్దరు చనిపోవడం జరిగింది. అలా ఇటు అటుగా వెనక్కి ముందుకి పెట్టినటువంటి పాదాలు ఉన్నాయే, ఆ ఇద్దరు రాక్షసుల్ని చంపడానికి ఆ భంగిమ తీసుకున్న పాదాలు, ఆ పాదాలకు కూడా మంగళం జరుగుగాక. గోవర్ధనమును ఎత్తినటువంటి గొడుగుగా ఎత్తినటువంటి పాదాలకి నమస్కారం. పాదాలతో ఎత్తాడా, చేతులతో ఎత్తాడా? కొండని పైకి ఇలా చేతి మీదే పెట్టుకున్నాడు. కానీ అలా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి భంగిమ ఎక్కడుంది? ఈ శరీరం అంతా. ఇదంతా ఆ విధంగా ఉండాలి అంటే పాదం మీద ఈ బరువుని మోపి నిలబడాలి గనక ఈ బరువునంతా మొయ్యగలిగినటువంటి పాదాలు ఉన్నాయి. గోవర్ధన పర్వతాన్ని మొయ్యగలిగిన పాదాలు ఉన్నాయి. ఆ పాదాలకి నమస్కారం. శత్రువులను వధించేటటువంటి నీ వేలాయుధానికి కూడా నమస్కారం. ఈయన చేతిలో ఉన్నటువంటి ఆయుధం వేలాయుధం. ఈ ఆయుధంతో ఏం చేస్తాడు? శత్రువుల్ని నశింపజేస్తాడు. ఇక్కడ శత్రువులు అంటే బాహ్య ప్రపంచంలో కనపడే శత్రువులే కాదు, అంతఃశత్రువులు కూడా. వీళ్ళందరినీ నశింపజేసేటటువంటి నీ పరాక్రమానికి నమస్కారం అని. నమస్కారం కాదు, ఇక్కడ మంగళం. నీ పాదాలకు శుభం కలుగ్గాక. మళ్ళీ ఎన్నో పనులు చేయాలి ఆ పాదాలతో. ఎంతో దూరం నడవాలి. ఎక్కడ దాకా వెళ్ళాలి? రావణుడు లంక దాకా వెళ్ళాలి. కాలు వెనక్కి ముందుకు పెట్టిలా వత్సాసురుణ్ణి బడిసెలలో రాయిలాగా వేసి కపిత్తాసురుడు ఆవేశించి ఉన్న వృక్షానికి తగిలేట్టు చెయ్యాలి. ఇవన్నీ చేయడానికి ఆధారం కాళ్ళే. కాలి మీద నిలబడితేనే ఆ బ్యాలెన్స్ ఉంది, సమతూకం, సమతౌల్యత. ఆ సమతౌల్యత ఉండి ఎంత పెద్దదైనా నిలబడగలుగుతుంది. కనుక పాదమే స్థిరంగా ఉండాలి. అటువంటి పాదం ఏదైతే ఉందో ఆ పాదం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పే నీ వీరగాథలన్నీ మేము పాడతాం. అంతమందికి తెలియజేస్తాం నువ్వెంత గొప్పవాడివో. మరి నీ వీరగాథలు తెలియజేయాలి మేము అంటే పాటలు పాడాలి కదా. పాటలు పాడాలంటే దానికి వాద్య సహకారం ఉండాలి కదా. ఈ పర అన్న ఆయుధం ఇస్తే మేము చేసే పని ఏమిటంటే ముందు దీని గురించి చెప్తాము. అందువల్ల నీ కీర్తిని తెలియజెప్తాం, నీ గుణగానాన్ని మేం చేస్తాం. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ కథలన్నీ? వామనావతార ఘట్టం ఉంది, రామావతార ఘట్టం ఉంది, ఇంకా వరుసగా కృష్ణావతార ఘట్టం శకటాసురుడి దగ్గర నుంచి రాక్షస సంహారం అంతా చెప్పటం ఉంది. కనుక అటువంటి నీ పాదాలకి మంగళం పాడడానికి మాకు పరవసరం గనక అది తీసుకుని ఇన్ని సద్గుణాలకి కారణమైన నీ పాదాలని కీర్తించటానికి ఇక్కడికి వచ్చాము. మేము ఈ వ్రతం చేస్తే ఆ పర తీసుకుని నిన్ను కీర్తిస్తే లోకానికి మేలు కలుగుతుంది. కనుక మాకు పరని ఇవ్వు. ఇవ్వాలంటే నువ్వు ముందు బయటికి రావాలి, మాకు దర్శనం ఇవ్వాలి. ఆ పని చేయమని ప్రార్థిస్తున్నారు. స్వచ్చిష్టమాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.